రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుందని ఇప్పటివరకు 4,50,000 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రజలకు పోషకాహారం అందించేందుకు 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని బట్టి పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. త్వరలోని కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. వారు ఎన్ఎస్సీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా మీరు వస్తున్నారని చెప్పాం, తప్పనిసరిగా రావాల్సిందే అని చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు చెప్పారే. రాజ్ ఠాకూర్ గారు ఒక పని పట్టుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టినటువంటి నాయకుడు అని చెప్పడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నాను. రాజ్ ఠాకూర్ గారు నాకు విద్యార్థి దశ నుంచే తెలుసు. 90 నుంచి వారు ఎన్ఎస్సీలో యూత్ కాంగ్రెస్లో పనిచేసే రోజుల నుంచే మా అందరికీ సుపరిచితం. కాంగ్రెస్ భావజాలం పేద ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఆనాటి విద్యార్థి నాయకుడి నుంచి పరిణితి చెందుతూ ఈరోజు మీ అందరి చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడిగా పరిపక్వత కలిగిన నాయకుడిగా ఎదిగి ఈరోజు రామగుండం శాసనసభ నియోజకవర్గం కోసం నిత్యం పనిచేసేటువంటి నాయకుడిని చూస్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా కుండపాక